అనగనగా ఒక ఊరిలో ఒక కుబేరుడు మంచిగా విందు భోజనాలు ఏర్పాటు చేసి తన కొడుకుని పిలిచి వెళ్ళి మన దోస్తులని శ్రేయోభిలాషులని తీసుకొని రాబిడ్డ అందరం కలిసి దావత్ చేసుకుందాము అని అంటాడు. అప్పుడు గా పిల్లగాడు బయటకి పోయి గట్టి గట్టిగా కేకలు పెడతారు. అయ్యో మా అయ్యకు గుండెపోటు వచ్చింది, ఎవరైనా వచ్చి కాపాడండి కాపాడండి అంటూ అరుస్తాడు. గల్లీలో జనాలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. పిల్లగాని బంధువులు కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతారు. చాలా అరచిన తరువాత కొంతమంది మనుషులు పిల్లగానితో వాళ్ళ ఇంటికి వెళ్ళి విందుని ఆస్వాదిస్తారు. అప్పుడు గా పిల్లవాడి అయ్య అడుగుతాడు, ఏంటి బిడ్డ, నువ్వు విందు కోసం తీసుకుని వచ్చిన వాళ్ళలో ఒక్కడు కూడా మనకు తెలిసిన ముఖం కాకపాయే. నేను ఎప్పుడూ వీళ్ళని చూడకపాయే. ఎవరు గీళ్ళంతా అని అడుగుతాడు. అప్పుడు గా పిల్లగాడు చెప్తాడు, వీళ్ళే మన అసలైన చుట్టాలు మరియు దోస్తులు అయ్యా. మిగతా కంప మొత్తం మాయనే. ఆ విందుకు విచ్చేసిన వారికి తెల్వదు వారు విందుకు పోతున్నారు అన్నట్టు. సహాయం చేయటానికి మంచి మనసుతో వాళ్ళు ముందుకొచ్చినారు. ఇప్పుడు మేము పిలిచి మరీ మా ఫుగట్కి చాయ్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ తీసుకోమని ఆ పిల్లగానిలా అరుస్తున్నాము. ఎవరైతే ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో త్వరగా వాళ్ళు మాతో కలిసి లాభాలు అనే విందు భోజనాన్ని ఆస్వాదిస్తారులా. ఎవరైతే పట్టించుకోరో వారు పేరుకే మన ఫాలోవర్స్ అయినా పేరుకే మన దోస్తులైనా కావలసిన వాళ్ళు కాదన్నట్టు. ఫుగట్కి చాయ్ ఫ్రాంచైజ్కి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి మా వాట్సాప్ నంబర్కి పీకేసీ అవుట్లెట్ అని మెసేజ్ చేయండి.